అంతవరకు ఎదురంటూ లేకుండా ఏకచక్రాపుర వాసులందరినీ కూడా గడగడ వణికించి రోజుకొకటి ఆహార నిమిత్తం తన దగ్గరికే రప్పించుకున్నటువంటి బకాసురుడు అనే రాక్షసుడు భీముడి చేతిలో దారుణంగా మరణించాడు. సరే, ఆ మరణించే సమయంలో, ప్రాణం పోయే సమయంలో ఆ రాక్షసుడు పెద్దగా ఒక గావు కేక పెట్టాడు, ఆర్తనాదం చేశాడు. ఆ ఆర్తనాదానికి ఆ అరణ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ రాక్షసుడు బకాసురుడు యొక్క స్నేహితులు, బంధువులు అందరూ కూడా పరుగు పరుగున అక్కడికి వచ్చి జరిగిన దృశ్యాన్ని చూశారు. జరిగినటువంటి సంఘటనని, కళ్ళెదురుగా ఉన్న దృశ్యాన్ని చూశారు. వారందరినీ కూడా చూసిన భీముడు వారితో ఇలా చెప్పాడు, మీరు ఇక మీదట నరమాంస భక్షణ చేస్తే, జనుల్ని ఇబ్బంది పెడితే మీకు కూడా ఈ బకాసురుడికి పట్టిన గతే పడుతుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి భీముడు హెచ్చరించటంతో వాళ్ళు భయపడి దూరంగా పారిపోయారు. ఆ రోజు నుంచి ఏకచక్రాపుర వాసులు అంటేనే, ఏకచక్రాపురం అంటేనే, ఊరి పేరు చెప్తేనే భయపడటం మొదలుపెట్టారు ఆ రాక్షసులంతా కూడా. అంతేకాకుండా నరమాంస భక్షణ కూడా చేయటం మానివేశారు. ఇప్పుడు భీముడు ఆ రాక్షసుడి శరీరాన్ని, మృత కళేబరాన్ని అక్కడే వదిలివేయకుండా తీసుకువెళ్ళి ఏకచక్రాపుర నగర ద్వారం దగ్గర పడేశాడు. అది చూసినటువంటి ఆ నగర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక సాధారణ మానవుడు, ఒక బ్రాహ్మణుడు ఏ విధంగా గొప్ప భయంకరమైనటువంటి రాక్షసుణ్ణి సంహరించగలిగాడు? ఇది సాధారణమైన వాళ్ళ వల్ల సాధ్యమయ్యే పని కాదు. బహుశా ఇతడు ఏ సిద్ధ పురుషుడో అయి ఉంటాడు. ఇతడికి ఏదో మంత్రసిద్ధి ఉండి ఉంటుంది, అందుకే రాక్షసుణ్ణి సంహరించాడు అని చెప్పి వారంతా కూడా తమలో తాము అనుకుని భీముణ్ణి చూడటానికి అక్కడికి రావటం మొదలుపెట్టారట.